हाई फ्रेंड्स अंदर की शुभ शनिवार अन्नमाट गुड आफ्टरनून अंदर भोंचेसारा अंदर एला उन्नारो कामेंट चेयंडी रेपटी रोजुनैते राहु संपूर्ण चंद्रग्रहणं अन्नमाट दींట్లో వచ్చి శతభిష నక్షత్రము ఇకపోతే ధనిష్ట నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం గల వారికైతే కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అయితే పడుతుంది। వాళ్ళు మాట కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు, మిగిలిన వాళ్ళకైతే తేలిక ఫలితాలే। కానీ ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఎంత భగవన్ నామస్మరణ చేస్తామో అంత మంచిది। అంటే భగవంతుడు అంత కష్టంలో ఉన్నప్పుడు మనము సరదా చేస్తూ ఉండడం మంచిది కాదన్నమాట। ఎంత వీలైతే దేవుడి కోసం మనము శివ సహస్రనామము ఏదో విష్ణు సహస్రనామ పారాయణం ఏదో ఒకటి దేవుడిని చదువుతూ వీలైనంత వరకు శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడం చాలా శ్రేష్టం అన్నమాట। అంతేకాదు ఓం చంద్రగ్రహాయ నమః అని చెప్పుకుని మననం చేస్తూ ఉండండి। ఇకపోతే గ్రహణం పట్టు కాలం అయితే రాత్రి 9 గంటల 56 నిమిషాలకైతే పడుతుంది। విడువు సమయం అయితే అర్ధరాత్రి అంటే రేపటి రోజు వస్తుందన్నమాట। అర్ధరాత్రికి 1 గంట 36 నిమిషాలకైతే గ్రహణం అయితే విడుస్తుంది। అంటే గ్రహణం ఎప్పుడు చాలా మంది అడుగుతుంటారు, గ్రహణ సమయంలో ఎప్పుడు భోజనం చేయాలి, ఎలా ఉండాలి అంటారు। వీలైనంత వరకు కూడా రేపు మధ్యాహ్నం 1 గంటలోపు భోజనం చేసుకోవడం మంచిది। ఇంకా ఎక్కడైనా బయట వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంకా మాకు ఆ టైం కుదరలేదు అనుకునే వాళ్ళైతే కనీసం 3 గంటల లోపల భోజనం చేసేవాళ్ళండి తప్పకుండా। ఆ తర్వాత తినకూడదు। ఇంకా ఇంట్లో ఏమైనా నిలువ వస్తువులు ఉంటాయి కదా, పచ్చళ్ళు అలాంటివి ఏమైనా మనం పడేయలేము అనుకుంటే వాటి మీద ఒక దర్భ అయితే వేసి పెట్టండి। అది జనరల్గానే అందరికీ తెలుసుంటుందన్నమాట, మర్చిపోకుండా అవన్నీ చేసుకోండి। ఇంకా ఈ టైంలో దేవుణ్ణి అయితే ఎంత దూరం ప్రార్థిస్తారో అంతగా మంచిదన్నమాట। గర్భిణీ స్త్రీలు నిరభ్యంతరంగా నిద్రపోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు। గ్రహణం విడిచిన తర్వాత యథావిధిగా ఇంటిని శుభ్రం చేసుకొని దైవారాధన చేసుకోండి। ఈ కుంభరాశిలో వాళ్ళకి ఈ గ్రహణం యొక్క కథం అయితే ఉందన్నమాట। వీళ్ళైతే వీళ్ళు 1.5 కేజీ బియ్యము, మినుములు, ఇంకా తెల్లటి వస్త్రము, మీరంతా వీలైన నాగపడిగలు ఉంటాయి కదా, సూర్యగ్రహము చంద్రగ్రహము నాగపడిగలు ఏదైనా దేవాలయంలో ఎవరైనా పూజారికి బ్రాహ్మణులకి దానం చేయండి। దక్షిణం మీ ఇష్టము, కనీసం 11 రూపాయలు తగ్గకుండా ఉండాలి। దక్షిణం మీ ఇష్ట ప్రకారం వచ్చి దానం చేయొచ్చు అనమాట। వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి। మిగిలిన రాశి ఫలాల్లో చూస్తే కటక రాశి వారికి కొంచెం అంటే ప్రయాణం ఆ టైంలో ఎక్కడైనా బయటకి వెళ్ళొచ్చి ఉంటారు, గ్రహణ మధ్యాహ్నము వాళ్ళంతా కొంచెం ప్రయాణం అంతా మానుకోవడం మంచిది। ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి కొంచెం గ్రహస్థితులు బాగాలేదనమాట। ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా బాగుంది। మీనరాశి వాళ్ళకైతే వ్యయ ఖర్చులు అంటే ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, రేపటి రోజున ఆ గ్రహం యొక్క ఫలితం అయితే అలా ఉంటుందన్నమాట రాబోయే రోజుల్లో। మిగిలిన రాశి వాళ్ళు కొంచెం బాగానే ఉందన్నమాట। ఈ కటక రాశి వాళ్ళు కొంచెం ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి। ఇంకా మకర రాశి వాళ్ళు కానీ ధనుసు రాశి వాళ్ళు కానీ అందరికీ అంత మిశ్రమ ఫలితాలు, కొంతమందికి శుభ ఫలితాలు అన్నీ ఉన్నాయన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। చెప్పిన నియమాలు పాటించండి, అందరూ బాగుండాలి। ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ।